రాజ్ కేసిరెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల పంచనామా నివేదికను సమర్పించాలని సిట్ కు ఆదేశించింది ఏసీబీ కోర్టు. 11 కోట్లను వేరుగా ఉంచాలని సిట్ అధికారులకు తెలిపింది ఏసీబీ కోర్టు. రాజ్ కేసిరెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల పంచనామా నివేదికను సమర్పించాలని సిట్ కు ఆదేశించింది ఏసీబీ కోర్టు. 11 కోట్లను వేరుగా ఉంచాలని సిట్ అధికారులకు తెలిపింది ఏసీబీ కోర్టు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ రీనా. రాష్ట్రంలో సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసులో కూడా ఈ రోజు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజ్ కేసిరెడ్డి పిటిషన్ పైన ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం కూడా కొంత సంచలనంగా మారింది. అయితే సిట్ 3 రోజుల క్రితం హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో కూడా రాజ్ కేసిరెడ్డి ఆ పిటిషన్ లో కోరుకున్నారు. అయితే ఆ పిటిషన్ కూడా కోర్టు ఆమోదించింది. కోర్టు ఆమోదించిన మేరకు సిట్ అంటే ఎక్కడైతే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసుల వద్ద నుంచి కానీ స్థానికంగా ఉన్న కోర్టు వద్ద నుంచి కానీ అనుమతి తీసుకున్న అనే అంశంపైన కూడా ప్రధానంగా జ్యుడిషియరీ కలగజేసుకోవాలని చెప్పేసి కూడా రాజ్ కేసిరెడ్డి కోరటం కూడా జరిగింది. అయితే దీనికి ఎప్పుడు ఎలా సమర్పించారు, దీనికి మీడియేటర్స్ ఎవరున్నారు, ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎలా వచ్చినాయి అందడానికి ఇప్పటికే సిట్ అధికారులు టెక్నికల్ ఆధారంగా కూడా వాళ్ళకున్న వాట్సాప్ల ద్వారా వాళ్ళు పంపించిన మెసేజ్ ద్వారా కూడా కీలకమైన ఆధారాలు సేకరించారు. అయితే ఆ ఆధారాలన్నింటి కూడా గతంలోనే సిట్ అధికారులు ఏసీబీ కోర్టు పంచనామాలో కూడా ఏసీబీ కోర్టు చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కూడా పేర్కొనడం కూడా జరిగింది. ఆ పేర్కొన్న సమయంలో మరింతగా ఆధారాలు కావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఈ నేపథ్యాన్ని పురస్కరించుకునే ఈ సిట్ అధికారులు పంచనామా నిర్వహించి అక్కడ హైదరాబాద్ పంచనామా నిర్వహించి 11 కోట్లు కూడా సీజ్ చేసినట్టు చెప్తారు. అయితే ఈ సిట్ పంచనామా నిర్వహించే దాంట్లో అంశాలు ఏవి ఉన్నాయి, అక్కడ ఎవరైనా రెవెన్యూ అధికారులు కానీ ఇతర దీనికి సంబంధించిన ఐటీ అధికారులు కానీ అమౌంట్ ఎవరికన్నా చెప్పారా, పంచనామా చేశారా, దానికి నేరుగా పంచనామా నిర్వహించాలి, దానికి సంబంధించిన అధికారులు కూడా నివేదించాలి. దీంతో పాటుగా ఈ ఏదైతే అంటే ఈ కరెన్సీ ట్రాన్స్పరెన్సీ యాక్ట్, కరెన్సీ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ దీని ప్రకారం కూడా వర్తింపు చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు చేసింది. ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు కూడా ఈ 11 కోట్లను వేరుగా ఉంచాలని చెప్పేసి ఏసీబీ కోర్టు సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. రైట్. థ్యాంక్ యూ.